अस्सलाम वालेकुम, आदाब। मैं हूं खलील फरहाद। हैदराबाद समेत तेलंगाना भर की अहम खबरों की तफसील जानने के लिए बुलेटिन की शुरुआत करते हैं हेडलाइंस से। नए राशन कार्ड के ख्वाहिशमंद फैमिली के लिए बड़ी खबर। मी सेवा पर नए राशन कार्ड की एप्लीकेशन देने के लिए फिर खोल दी गई साइट। मी सेवा पर जमा करा सकते हैं दरख्वास्त। गंडीपेट में हाइड्रा की कार्रवाई, कई दुकानें तोड़ दी गई। मुतासिरीन ने हरीश राव से की शिकायत। हरीश राव ने मौके पर पहुंचकर इंहदामी कार्रवाई रुकवाई, किया शदीद बरहमी का इजहार। केटीआर का सीएम रेवंत रेड्डी को चैलेंज, कहा हम बम्पर ऑफर दे रहे हैं, एमएलए पोस्ट से रिजाइन करके फिर लड़ो, देखेंगे कौन जीतता है। चाइनीज फोन की तरह है रेवंत रेड्डी की हुक्मरानी, दिखने में खूबसूरत लेकिन हकीकत में बेकार व नाक़िस। बीआरएस एमएलसी के कविता की तेलंगाना कांग्रेस हुकूमत पर शदीद तनकीद। चिलकूर बालाजी मंदिर के पुजारी पर हमले का मामला, वीरा राघव रेड्डी नामी मुलजिम गिरफ्तार। केटीआर ने की पुजारी से मुलाकात। इस वाक़े पर खामोशी अख्तियार करने वाली बीजेपी और कांग्रेस पर की कड़ी तनकीद। और पुराने शहर हैदराबाद के मशहूर दीवान देवड़ी बाजार में लगी मुहिम आग से करोड़ों रुपए का नुकसान। रमजान सहन कबल होने वाली आतिशज़दगी हादसे से मुतासिरा ताजरीन अफसरदा। और पेश खबरों की तफसील। सुप्रीम कोर्ट में आज पीर को बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर और एमएलए पड्डी कौशिक रेड्डी की दरख्वास्तों पर समाअत की, जिसमें बीआरएस से कांग्रेस में शामिल हुए 10 एमएलए के खिलाफ नाअहल करार देने की दरख्वास्तों पर फैसला लेने में हो रही देरी या ताखीर को चैलेंज किया गया। असेंबली स्पीकर की जानिब से ज्यादा वक्त मांगे जाने के बाद अगली समाअत 18 फरवरी तक मुलतवी कर दी गई है। సో ఆర్డర్ తర్వాత మన రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 7 మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవై గారి ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సర్వ్ చేయండి అని చెప్పారు. మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇచ్చాము. స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. అదే విషయం కోర్టు కూడా చెప్పాము. ఈరోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము, కోర్టులో మేము టైం చెప్పాము. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ సుభాయ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు, టైం ఎక్కడ చెప్పలేదు. సో మేము కమిట్ కామని చెప్పడం జరిగింది ఆయన. సో మేము ఆర్గ్యూ చేసి 10 నెలలు అయినాయి. మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్, నోటీస్ ఇచ్చారు. అండ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినాక 7 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. సో మేము ముందుకు వస్తే కానీ స్పీకర్ తనంతా తాను డిసైడ్ చేస్తలేరు. సో ఆల్రెడీ కీషం మేఘా చంద్రన్ మణిపూర్ జడ్జిమెంట్ 3 months అవుటర్ లిమిట్ అని ఇచ్చారు క్లియర్గా. అది 3 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్. అది ఈరోజు 2 జడ్జెస్ బెంచ్ కాంబినేషన్లో ఉన్నారు. మేము అదే ప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 months అన్నారు. మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టుకి, ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి 3 monthsలో. దట్ ఈస్ ది లా. 10 months అయిపోయినాయి కాబట్టి మీరు 1 month లోపలనే ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండే. అండ్ ఇద్దరు ఎమ్మెల్యేలకైతే అసలు అవసరం కూడా లేదు అడ్జుడికేషన్, ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు, ఇంకొక ఆయన వాళ్ళ డాక్టర్కి ప్రచారం చేశారు. సో వాళ్ళకి అసలు అడ్జుడికేషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు. దేనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవై గారి ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం, మీరు ఆర్గ్యూ చేయండి, మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో అని అన్నారు. దానికి గాను వాళ్ళు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కౌంటర్ దాఖలు చేస్తాము, కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డేకి పోస్ట్ చేయడం జరిగింది. మా తరపున మేము కూడా చెప్పాము, హైయప్ ఆన్ ది బోర్డు పెట్టమని చెప్పాము. ఎందుకంటే అది బోర్డు కిందకి పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ రీచ్ కాకుండా అవుతుంది. సో హైయప్ ఆన్ ది బోర్డు అని జడ్జి కూడా చెప్పారు. మోస్ట్ ప్రాబ్లీ టాప్ 5 కేసెస్ లో వస్తుంది అండ్ ఆ రోజు డిసైడ్ అవుతుంది ట్యూస్డే. नए राशन कार्ड के ख्वाहिशमंदों के लिए बड़ी खबर सामने आई है। तेलंगाना सिविल सप्लाई डिपार्टमेंट की हिदायत के बाद नई फूड सिक्योरिटी कार्ड यानी राशन कार्ड के ख्वाहिशमंद अब अपनी दरख्वास्त मी सेवा पोर्टल पर करीबी मी सेवा सेंटर जाकर दाखिल कर सकते हैं। इस बारे में तेलंगाना मी सेवा फेडरेशन ने एक्स पर 2 अलग अलग पोस्ट करते हुए मजीद जानकारी दी है। साथ ही इस पोस्ट में कहा गया है कि वो दरख्वास्त गुजार जिन्होंने पहले ही प्रजापालना या ग्राम सभा के जरिए नए राशन कार्ड की दरख्वास्त दे दी है या पहले ही मी सेवा पोर्टल पर एप्लीकेशन जमा करा चुके हैं, ऐसे अफराद को दोबारा दरख्वास्त देने की जरूरत नहीं है। बता दें कि गुज़िश्ता दिनों भी राशन कार्ड्स के लिए मी सेवा की साइट पर एप्लीकेशन लिए जा रहे थे, ताहम कुछ ही घंटों के बाद वेबसाइट बंद हो गई थी, जिसके बाद अवाम में तशवीश की लहर दौड़ गई थी। अब जबकि दोबारा राशन कार्ड्स एप्लीकेशन सबमिट करने के लिए साइट
ओपन की गई है तब अवाम में खुशी की लहर दौड़ गई है। हालांकि अभी ये तय नहीं है कि साइट कितने दिन या घंटों तक खुली रहेगी। उधर मजलिस इत्तेहादुल मुस्लिमीन के अरकान असम्बली अहमद बलाला और मोहम्मद मुबीन ने अवाम की जानकारी के लिए इस बारे में वीडियो शेयर करते हुए मजीद तफसील बयान की है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं अहमद बलाला MLA मलकपेट तमाम आवाम से ये गुजारिश करता हूँ कि जो राशन कार्ड की अप्लाई के लिए जो मी सेवा पर हुकूमत ने बंद कर दिया था, मजलिस इत्तेहादुल मुस्लिमीन और सदर मजलिस की नुमाइंदगी के बाद, मदाखलत के बाद हुकूमत ने फिर उसको शुरू किया है। आप तमाम लोग मी सेवा सेंटर्स पर अपने नए राशन कार्ड के लिए अप्लाई कर सकते हैं। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से जो वाइट रेशन कार्ड, फूड सिक्योरिटी कार्ड का ऐलान किया गया है, मैं हल्का असम्बली बहादुरपुरे के तमाम हाइड्रा के नाम पर गरीबों की जिंदगियां तबाह करती जा रही हैं। ये कहना है सीनियर BRS लीडर और साबिक रियासती वजीर हरीश राव का, जिन्होंने गंडीपेट में हाइड्रा की जानिब से की गई इंतजामी कार्रवाइयों पर शदीद बरहमी का इजहार किया। हरीश राव को हाइड्रा के मुतासरीन ने रोका और उनसे अपनी तकलीफ बयान करते हुए कहा कि हमारे घर और दुकानों को तोड़ दिया जा रहा है। हरीश राव ने मुतासरीन की दरख्वास्त सुनने के बाद बडलागुड़ा जागीर म्यूनिसिपल कमिश्नर से फोन पर बात की। हरीश राव ने सवाल किया कि अगर गरीबों की दुकानें मुनहदम कर दी जाएंगी तो वो लोग कैसे जिंदा रहेंगे। उन्होंने ये भी कहा कि 20-30 सालों से दुकानें चला रहे इन लोगों की रोजी रोटी को नुकसान पहुंचाना गलत है। बताया गया कि हरीश राव की मुदाखलत के बाद यहाँ इंतजामी कार्रवाई रोक दी गई और हाइड्रा का अमला वापस हो गया। मकामी अफराद ने उनके शाना बशाना खड़े होने पर हरीश राव का शुक्रिया अदा किया। మొత్తం 5 మీటర్ల దాకా కొట్టేస్తున్నావు. కొట్టేస్తే రేపు దుకాణం ఎట్లా నడవాలి, దండ ఎట్లా నడవాలి, మన బతికి ఎట్లా నడవాలి. ట్రాఫిక్ ఇబ్బంది లేదు, కొత్తగా కట్టింది లేదు. కొత్త యాప్ నువ్వు కొత్తగా కట్టనీయకు, కొత్తగా ఎంకరేజ్ చేయనీయకు. 10 साल से 15 साल से 20 साल से लोग जी रहे, अब क्यों निकाले? तो 20 ఏళ్ళకెళ్ళి బతుండేవాడు, 15 ఏళ్ళకెళ్ళి బతుండు. ఇప్పుడు కొత్త కొట్టుడానికి నువ్వు ఇవాళ కొత్త కట్టే తీసేయి. 20 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు తీస్తున్నావు. 20 साल 10 साल से वो लोग जी रहे, 25 साल से वो लोग जी रहे. పరేషాన్ చేయకపోయి ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక కూలగొట్టుడు ఖతం అయిపోయింది. హైడ్రా పెట్టి ఖతం చేసారు హైదరాబాద్. ఇప్పుడు ఏంది, ఏం కూలగొట్టుడిపై ఒక ఇల్లు కట్టుడు లేదు, గరీబుని సాయం చేసుడు లేదు, కూలగొట్టుడు తప్ప ఏం లేదు. చెప్పు. కమిషనర్ సాబ్, నాకు ఒక్క మాట నువ్వు. కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి. 20 ఏళ్ళకేళ్ళి ఆడు బతుకుతుంది. ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు, దుకాణాలకు పోనే రాదు, ఖతమైపోతుంది దుకాణం. ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి. రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు? లక్షల కిరాయిలు ఉన్నాయి. అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు, నేను నిలబడి చూస్తున్నా. వాటికి ఏమవుతుంది అంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలోకి పోతారు. 4 మెట్లు కొట్టుపడేసినావు, రేపు దుకాణాలకు పోనే రాదు, గిరాకే రాదు రేపు. ఇంకోటి భాయ్ సాబ్, దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్. 20 साल 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు, నేను వద్దటలేను. ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు. ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ఉన్న దుకాణం ఎందుకు కొట్టకపోయి? నువ్వు బతకని పోయి గరీబులను. ఇప్పుడు మీ చైర్మన్కి టైం అయిపోయింది, ఇక కమిషనర్ల రాజ్యం నడుస్తుంది. మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉంటే వాళ్ళు కాపాడిరు. ఇక మీరు కమిషనర్ ఇష్టం ఉన్నట్టు కొట్టి ఎట్లా పోయి? దయచేసి ఇది ఆపు, నువ్వు వచ్చి చూడు. కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్తగా రోడ్డు BRS वर्किंग प्रेसिडेंट KTR ने आज कोडंगल में CM रेवंत रेड्डी से मुखातिब होते हुए कहा कि हम आपको बम्पर ऑफर देते हैं, MLA पोस्ट से रिजाइन करके यहाँ आए और लड़े, देखते हैं कौन जीतता है। రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ చేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ MLA పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు.
మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. बीआरएस एमएलसी के कविता ने आज सीएम रेवंत रेड्डी की हुक्मरानी को चाइनीज फोन की तरह नाकारा और नाक़िस करार देते हुए कहा कि रेवंत रेड्डी ने इख्तिदार हासिल करने के लिए चाइनीज फोन की तरह खूबसूरत वादे किए, लेकिन उनके वादे नाकारा और बेकार साबित हुए हैं. పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు, అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం. ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ జగిత్యాల్లో 4,500 ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు. ఆ ఇచ్చిన ఇండ్లలో 900 ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 900 ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి, మీరు అర్హులైన. तेलंगाना हज कमेटी चेयरमैन सैयद शाह गुलाम अफजल बयाबानी अलमारूफ खुसरू पाशा ने दावा किया कि इमसाल हज 2025 के आज़मीन की सहूलत के लिए रियासती हज कमेटी की जानिब से हर मुमकिन इक़दाम किए जाएंगे. आज़मीन का हैदराबाद से लेकर सऊदी अरब में भी खास ख्याल रखा जाएगा. अल्हम्दुलिल्लाह हज 2025 का सीजन शुरू हो चुका है. 2024 में आज़मीन हज को कुछ दुश्वारियां हुई थी, जिसके पेश नज़र हुकूमत तेलंगाना ख़ास तौर पर शाहनवाज कासिम साहब सेक्रेटरी टू सीएम और हमारे तफसीर इकबाल साहब स्पेशल सेक्रेटरी माइनॉरिटीज़ डिपार्टमेंट और सीएम साहब को ये लोगों ने तवज्जो दिलाई. मैंने भी 2-3 मरतबा रिप्रेजेंटेशन दिया, जिस पर हमारे चीफ मिनिस्टर साहब ने सेंट्रल गवर्नमेंट को और सेंट्रल हज कमेटी को ख़त लिखा और ये कहा कि हमारे तेलंगाना के आज़मीन को किसी किस्म की कोई तकलीफ ना हो. जैसा कि वहाँ पर रहायश का मसला था, वहाँ पर ट्रायल्स का मसला है और ख़ास तौर पर खादिमुल हुज्जाज का मसला था. इससे पहले खादिमुल हुज्जाज 200 पर 1 खादिमुल हुज्जाज हुआ करता था. अब के बार हमारे चीफ मिनिस्टर की नुमाइंदगी पर 150 आदमी पर 1 खादिमुल हुज्जाज रखा गया है. वो खादिमुल हुज्जाज का नाम चेंज कर उनका नाम हज इंस्पेक्टर रखा गया है. और उनको जो सिलेक्शन करने का मसला था, पहले कुरानदाजी से सेलेक्ट होते थे, उसके अंदर जिनके पाँव में जख्म भी है वो भी सेलेक्ट हो जाते थे, जिसके अंदर वो सलाहियत नहीं है कि 200 आदमी को कंट्रोल करे, वैसे लोग भी ड्रा के सिस्टम में करने से सेलेक्ट हो जाते थे. हमारे चीफ मिनिस्टर साहब की नुमाइंदगी पर अब की बार वैसा नहीं हुआ. मरी चन्ना रेड्डी इंस्टीट्यूट में पहले उनका कंप्यूटर बेस्ड टेस्ट किया गया है, उसके बाद उनका हेल्थ चेकअप कराया जाएगा, हेल्थ टेस्ट कराया जाएगा, उसके बाद उनसे रूबरू रखकर इंटरव्यू लिया जाएगा, उसके बाद उसमें से सेलेक्ट किया जाएगा. और हम इस साल अच्छे नौजवान, जज्बा रखने वाले, हज का तजुर्बा रखने वाले काबिल नौजवान का इंतखाब करेंगे ताकि हमारे आज़मीन को किसी. रियासती हज कमेटी के ज़ेर एहतमाम मस्जिद टेक बगदादी नामपल्ली में आज़मीन हज का तरबियती इज्तिमा मुनक्कद हुआ. इस इज्तिमा से चेयरमैन हज कमेटी मौलाना सैयद शाह गुलाम अफजल बयाबानी अलमारूफ खुसरू पाशा ने खिताब किया. उन्होंने आज़मीन हज पर जोर दिया कि वो सफ़र हज में अपने इबादतों के ज़रिए अल्लाह तबारक व तआला को राज़ी करने के लिए मसरूफ़ रहें, न कि इधर उधर की बातें और घर वालों की याद में वक्त ज़ाया करें. इस इज्तिमा में मौलाना मुफ्ती सैयद सादिक मोहिउद्दीन, सदर इंतजामी कमेटी मस्जिद सैयद मुनीरुद्दीन मुख्तार के अलावा अराकीन हज कमेटी और दीगर मौजूद थे. इसके अलावा हज कमेटी चेयरमैन खुसरू पाशा ने टेक की मस्जिद नामपल्ली में आज़मीन के लिए मुनक्कदा 6ठे ओरिएंटेशन ट्रेनिंग कैंप का भी मुआयना किया.
इस मौके पर उनके हमरा मौलाना तकब्बुल हुसैन कासमी, मौलाना मुफ्ती सादिक मोहिउद्दीन, मौलाना मुफ्ती सैयद जियाउद्दीन नक्शबंदी, मौलाना मुफ्ती सैयद इब्राहिम कादरी, हुसामी कासमी, मुफ्ती तजम्मुल हुसैन कासमी व दीगर मौजूद थे। पिछले वाक़यात देखने को गुजरे, इलेक्शन कोड था, हम ज़्यादा इन्वॉल्व भी नहीं हो सकते थे, इस किस्म के फोन आए। मतलब यहाँ पर ये लोग जब जा रहे हैं तो ईमान के साथ साथ जिस्मानी भी वालिदैन के 7-8 किलोमीटर फिरना है, 5 किलोमीटर चलना है, 4 किलोमीटर चलना है, तो वॉकिंग की भी ट्रेनिंग ले रहे हैं कि वॉक हम करें ताकि वहाँ पर हमें जो है पैदल चलने में जो है आसानी हो। खास तौर पर खवातीन भी चल रही हैं, उनके अंदर भी कहा जा रहा है कि रोज 4-5 किलोमीटर चले, मर्द हजरात भी चल रहे हैं। लेकिन वहाँ जाने के बाद जिस्मानी वर्जिश तो हम कर ले रहे हैं, रूहानी वर्जिश क्या हो रही है। ऐसे भी वाक़यात रुनुमा हुए हैं, वहाँ पर मियाँ बीवी मान लिए एहराम की हालत में, खून बहा वहाँ पर। तो जिस्म के साथ साथ अपनी रूह को भी संभाल लें, अपने ईमान को भी संभाल लें। और कई चीज़ें अच्छी देखने में आई, जैसा कि एहरामी गलतियाँ हैं, दुरूद इब्राहिम में हो या दुआए कुनूत में हो, मुझे देखने में मिला। बहुत कम जगह पर उलमाए कराम खिताब करते हैं, लेकिन अल्हम्दुलिल्लाह ये दक्कन, ये बानिया जामिया फजीलत जंग रहमतुल्लाह अलैह के जो यहाँ पे सबूत हैं, हर डिस्ट्रिक्ट में, हर ज़िले में। कल भी मैं आदिलाबाद में था, हमारे स्टेज पे कई देवबंदी उलमाए कराम, कई अहले सुन्नत, हर जमात से ताल्लुक़ रखने वाले अपने अपने बेहतरीन खिताबात जो है वहाँ पर बयान किए। और यहाँ पर 2-3 बात मैं आपसे कहते हुए गुजर जाऊँगा, वो तो मैं बाद में आऊँगा। हदीस पाक में आता है, जब कोई बंदा हज के लिए आता है, शब बरात के पेश नज़र याकुतपुरा हल्का असम्बली के दबीरपुरा डिवीज़न में वाक़ कब्रिस्तानों की सफाई का काम तेज़ी से किया जा रहा है। साफ सफाई के इन्हीं कामों का आज याकुतपुरा MLA जाफर हुसैन मेराज ने मुआयना किया। मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर कब्रिस्तानों की साफ सफाई करते हुए यहाँ टेम्पररी LED लाइट्स लगवाए जा रहे हैं। बता दें कि शब बरात के मौके पर मुसलमान कब्रिस्तानों का दौरा करते हुए ज़ियारत करते हैं। इस मौके पर दबीरपुरा कारपोरेटर अलमदार वाला जाही व दीगर मौजूद थे। शब बारात का काम तेज़ी से चल रहा है। जैसा मैंने आपको बताया था कि 6 फरवरी को GHMC की तरफ से क़ब्रिस्तान साफ़ सफाई का टेंडर ओपन हुआ। 7 तारीख़ से लेके तमाम याकुतपुर असम्बली कॉन्स्टिट्यूंसी के क़ब्रिस्तान अल्हम्दुलिल्लाह साफ़ सफाई हो रहे हैं। तकरीबन क़ब्रिस्तानों की साफ़ सफाई 10 तारीख़ तक मुकम्मिल हो गई है। अभी चूँकि 13 तारीख़ को शब बारात है और हमारे हाथ में 3 दिन है, तो इंशाल्लाह कल परसों हम वापस पूरा चेक करके कहाँ पे क्या है, अगर फ़र्ज़ करो झाड़ी बढ़ी हुई है तो झाड़ी को उठाने लगाएंगे, और अगर फ़र्ज़ करिए कुछ काम बाकी रह गया वो कराएंगे, और जहाँ पर भी वाइट वाश है वो भी कराएंगे। मैं अभी दबीरपुरा बड़ा क़ब्रिस्तान का इंस्पेक्शन कर रहा हूँ, और हमारी जमात के तमाम कारपोरेटर्स, सदर, मोतमदीन, एक्टिव वर्कर सारे के सारे अब की मरतबा काफ़ी दिलचस्पी लेके क़ब्रिस्तानों के अंदर अपनी न सिर्फ ज़िम्मेदारी से क़ब्रिस्तानों को साफ़ कराए हैं, बल्कि जो मरहूमीन इस क़ब्रिस्तानों में तदफीन है, उनके कोई रिश्तेदार है तो उनको भी इत्तला दे के उसके भी अतराफ़ अकनाफ के कोई अगर ऐसी चीज़ है तो उसको भी साफ़ सफाई कराए हैं। तो अल्लाह का करम है, नक़ीब मिल्लत की ख़ास निगरानी के अंदर और हबीब मिल्लत की क़यादत के अंदर याकुतपुर असम्बली कॉन्स्टिट्यूंसी में अल्लाह के फ़ज़ल व करम से मैं बज़ातियत तक़रीबन मुतमईन हूँ कि जिस तरीक़े से काम हो रहा है। और हमारी जमात के जितने ज़िम्मेदार हैं, जैसा मैं अभी डबलपुरे में हूँ तो यहाँ के हमारे मुकामी कारपोरेटर मौजूद है, ये क़ब्रिस्तान के अंदर हमारे माजिद साहब है, जुनेद साहब है, वहीद शाह है, और हमारे दूसरे दादा भाई है, लड्डू है, खैसर है। और हल्का असम्बली बालकुंडा के मोड़ताड़ मंडल मुस्तक़िर के जिला परिषद उर्दू मीडियम हाई स्कूल में मोड़ताड़ लायंस क्लब की जानिब से SSC के स्टूडेंट्स में एग्जाम्स स्टेशनरी की तकसीम अमल में लाई गई।
इस मौके पर मोरताड़ लायंस क्लब के सदर सत्यनारायणा ने तलबा से खिताब करते हुए कहा कि तलबा को अपनी पढ़ाई पर खुसूसी तवज्जो देना चाहिए। उन्होंने उर्दू स्कूल्स के तलबा के लिए हर मुमकिन मदद फराहम करने का तयक्कुन भी दिया। इस प्रोग्राम में लायंस क्लब के दीगर जिम्मेदारान, असातिज़ा व दीगर मौजूद थे। बुलेटिन में खबरों का सिलसिला लगातार यूं ही जारी रहेगा। फिलहाल रुकते हैं एक छोटे से ब्रेक के लिए। ब्रेक के बाद आगे देखते हैं मज़ीद अहम खबरें। मोइनाबाद पुलिस ने गुज़िश्ता कल इतवार को चिलकूर बालाजी मंदिर के पुजारी CS रंगराजन पर मंदिर के पास उनकी क़यामगाह पर हमला करने और उन्हें धमकाने के इल्जाम में वीरा राघव रेड्डी नामी एक शख्स को गिरफ्तार कर लिया है। रंगराजन को अंदरूनी चोटें आई हैं और उन्हें इलाज के लिए शहर के एक अस्पताल ले जाया गया। बातज़ा उन्हें डिस्चार्ज कर दिया गया है। मोइनाबाद इंस्पेक्टर जी पवन कुमार रेड्डी के मुताबिक मुलजिम वीरा राघव रेड्डी सोसाइटी ऑफ राम राज्य से वाबस्ता है। मुलजिम ने पुजारी को सोसाइटी का हिस्सा बनाने से इनकार करने पर एक ग्रुप के हमरा पुजारी पर हमला किया और मारपीट की थी। बताया गया कि पुजारी के बेटे ने मदाखलत करने की कोशिश की तो उन्हें भी मारा पीटा गया। पुलिस ने शिकायत के बाद केस दर्ज करके राघव रेड्डी को गिरफ्तार करते हुए चंचलगुड़ा जेल भेज दिया है। बकिया मुलजिमीन फरार बताए जा रहे हैं। ఈ అర్చక పురోహితులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు SLPలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ న్యాయమూర్తి అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మా వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది? మసీదులో ఏం చేస్తున్నారా లేదా? ఆవులను కాపాడితే నన్ను 4 రోజులు జైల్లో పెట్టిరు. दूसरी जानिब BRS के वर्किंग प्रेसिडेंट KTR ने आज चिलकूर मंदिर के चीफ पुजारी CS रंगराजन से मुलाकात करते हुए उनकी मिजाज पुरसे की। KTR ने चीफ पुजारी पर हुए हमले की शदीद मजम्मत करते हुए इस वाक़े पर बीजेपी और कांग्रेस की खामोशी पर सवाल उठाए। KTR ने कहा कि धर्म के मुहाफिज हमला करते हैं जबकि आइन के मुहाफिज चुपचाप बैठकर देखते हैं। उन्होंने तेलंगाना की कांग्रेस हुकूमत और बीजेपी कायदीन की खामोशी पर तनकीद करते हुए उन्हें हिंदू मजहब के खुद साख्ता मुहाफिज करार दिया है। అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజ్ पुराने शहर हैदराबाद के मशहूर दीवान देवड़ी बाजार में वाक़ई एक तिजारती
शॉप में इतवार की देर रात भयानक आतिशबाजी का वाक़या पेश आया है। इस वाक़े में हालांकि किसी की जान नहीं गई, ताहम बड़े पैमाने पर माली नुकसान हुआ है। दीवान देवड़ी वाक़या मदीना और अब्बास टावर बिल्डिंग के 4th फ्लोर पर वाक़ एक दुकान में ये आग लगी, जिसने बादअज़ा आसपास की 30 दुकानों को अपनी लपेट में ले लिया। इत्तला मिलते ही पुलिस और फायर ब्रिगेड की टीम मौके पर पहुंची। बताया गया है कि करीब 14 फायर ब्रिगेड की गाड़ियों ने बड़ी मशक्कत से 10 घंटों बाद इस मुहिम आग पर काबू पा लिया। वाक़े की इत्तला मिलते ही मौके पर चार मीनार एमएलए मीर जुल्फ़िकार अली, एमएलसी रियाजुल हसन आफंदी, पत्थरगट्टी कारपोरेटर सोहेल कादरी व दीगर पहुंचे थे। मुतासिरीन के मुताबिक इस आतिशबाजी से करोड़ों रुपए का नुकसान हुआ है। आग क्यों लगी, इसकी तहकीकात की जा रही है। तो दूसरी जानिब रमजान से ऐन कब्ल लगने वाली इस आग ने मुतासिरा दुकान मालिकान का करोड़ों का नुकसान कर दिया, जिससे वो काफी परेशान व अफसरदा नजर आ रहे हैं। यहाँ मदीना और अब्बास टावर्स कॉम्प्लेक्स में फायर एक्सीडेंट हुआ। 2:15 को हमें फायर कॉल का मैसेज आया। आते ही हमने पूरा 8 फायर टेंडर्स को यहाँ भेजे हैं और पूरा लगातार 2:15 से तक फायर फाइटिंग हो रहा है। करीब इसमें 300 शॉप्स है और ये ग्राउंड का 3 स्टोरी बिल्डिंग है और 2 सेलार भी है। इनके सेलार में भी शॉप्स है। करीब 25 शॉप्स पे फायर के कारण वहाँ डैमेज हुआ। अब उसका असेसमेंट चल रहा है। हमारे लोगों ने वॉचमैन और उनके फैमिली जो 5 मेंबर हैं उनको सही सलामत रेस्क्यू किया, सेफली बाहर निकाले और बाजू वाले बिल्डिंग में से 12 लोगों को सेव किया। फायर लगने का रीज़न क्या है? फायर का भी हम लोग इन्वेस्टिगेट करेंगे। अभी हमारे जैसा डीएफओ बोल रहे हैं ज़्यादातर एक शॉर्ट सर्किट लग रहा है, फिर भी और हम जांच करेंगे। आज रात 2:45 बजे मुझे फोन आया दीवान की देवड़ी से। ये बताया कि यहाँ पर बड़ी बारगाह के पास दुकानों में आग लगी है। तो मैंने फौरन नसीरुद्दीन के सामने इत्तला दी। सदर मजलिस ने मुझे हुक्म दिया कि फौरन वहाँ पर जाकर आग बुझाने की कोशिश करिए। फायर ब्रिगेड के ऑफिसर को बोलिए और पुलिस को बताइए कि मैंने काम किया और फौरन यहाँ पर फायर इंजन को मैंने भेजा। जबकि फायर इंजन बस हुए आग ज्यादा लग रही थी तो और भी मैंने मंगाया ऑफिसर को मुझे फायर ब्रिगेड के। तकरीबन 4 मीनार, मुगलपुरा, हाई कोर्ट, साराज, अतरा के जितने भी फायर स्टेशन थे मुकम्मल कितने जितने भी थे वहाँ से दूसरी जगह से मुकामा से भी काफी फायर इंजन आए। यहाँ पर काफी तकरीबन बहुत से आए, उन्होंने सारे बुझाने की कोशिश की और अभी भी आग लग रही है। अभी भी काम चल रहा है, काम कर रहे हैं। मुकम्मल कितने नल की चले? तकरीबन 25 से बढ़कर यहाँ पर। और जिला संगारेड्डी के जहीराबाद अंबेडकर एक्स रोड पर वाक़ शंकर इलेक्ट्रॉनिक्स में शॉर्ट सर्किट से आग लग गई। ये वाक़या सुबह की अव्वलीन सातों में पेश आया। मकामी लोगों ने इसकी इत्तला फायर ब्रिगेड को दी। फायर ब्रिगेड अमले ने बरवक्त मकाम वाक़या पहुंचकर आग को मजीद फैलने से रोक दिया, जिसकी वजह से आसपास की दुकानें महफूज रही और आग की लपेट में आने से बच गई। हालांकि आग लगने से शंकर इलेक्ट्रॉनिक्स की पूरी दुकान जलकर खाक हो गई। 30 से 50 लाख से ज्यादा मालियत के नुकसान का तखमीना लगाया जा रहा है। निर्मल डिस्ट्रिक्ट पुलिस ने पीडीएस चावल के गैर कानूनी कारोबार में मुलव्विस रैकेट का पर्दाफाश करते हुए 2 अफराद को हिरासत में लिया। पुलिस ने बताया कि ये मुलजमीन महाराष्ट्र से 40 टन पीडीएस चावल के 800 थैलों को लॉरी के जरिए निर्मल मुंतकिल कर रहे थे। पुलिस ने भैंसा में लॉरी के साथ इस चावल को जब्त कर लिया है। इस सिलसिले में जिला एसपी जानकी शर्मिला आईपीएस ने मीडिया कॉन्फ्रेंस करते हुए तफसीलात से वाकिफ करवाया। ప్రొక్యూర్ చేసిన ప్యాడీస్ కొన్ని లారీస్లో ఎక్కించి తీసుకెళ్తుంటే అవి కూడా రాత్రి సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక సర్కిల్ ఉంది. దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి ఇది కొంతమంది దగ్గర కొంటున్నారు. అవంతా ఒక దగ్గర స్టాక్ చేస్తున్నారు. స్టాక్ చేసింది మళ్ళీ ధర్మాబాద్ తీసుకెళ్తున్నారు. ధర్మాబాద్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పాలిష్ చేసి అది సన్న బేన్ లాగా అమ్ముతున్నారు. సో ఇదంతా ఒక సర్కిల్ ఉంది.
సో దీన్ని ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేట్ చేసినందుకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ అండ్ రాజేష్ మీనా ఐపీఎస్ అండ్ అదర్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పటివరకు మనం 40 tons ఆఫ్ రైస్ సీజ్ చేసాము. ఇంకా కూడా కొన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. చేశాను. अभी तो एक ही है लक्ष्मण चंदा। रच्चाकुंडा पुलिस कमिश्नरेट के तहत मुख्तलिफ किस्म के 152 टू व्हीलर गाड़ियों की अवामी नीलामी का फैसला लिया गया है जो अंबरपेट में 13 फरवरी को होगा। इन गाड़ियों को खरीदने के ख्वाहिशमंद अंबरपेट परेड ग्राउंड में डीसीपी कार हेडक्वार्टर से राब्ता करें। इस बारे में इत्तला दी गई है कि डीसीपी कार हेडक्वार्टर रच्चाकुंडा अंबरपेट से परमिशन लेकर इन गाड़ियों का मुआयना किया जा सकता है, जबकि गाड़ियों का पब्लिक ऑक्शन 13 फरवरी को होगा। सिकंदराबाद के पैटने में आज उस वक्त हलचल मच गई जब श्रावण नामी एक नौजवान ने एक साड़ी के स्टोर में खुद को आग लगा दी। बताया गया है कि नौजवान का अपनी बीवी मोनिका के साथ झगड़ा हुआ जो कामाक्षी शोरूम में काम किया करती थी। शदीद जख्मी श्रावण को गांधी अस्पताल मुंतकिल किया गया। पुलिस टीम ने मकाम वाक़े का दौरा किया और केस दर्ज कर लिया है। बताया जा रहा है कि श्रावण का अपनी बीवी से झगड़ा चल रहा था। मीडिया से बात करते हुए पुलिस ने इस बारे में मजीद जानकारी दी है। మార్కెట్ లిమిట్స్లో ఉన్న కామాక్షి సిల్క్ లోపల ఈమె మౌనికని పనిచేస్తుంటుంది. వాళ్ళ భర్త శ్రవణ్ కుమార్ అని కూడా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక 8 years పాప ఉంది. వీళ్ళు 12 ఏళ్ల కింద పెళ్ళి అయింది. కాకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో తెలియదు, కానీ వాళ్ళు చిన్న గొడవ పడ్డారని చెప్పి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం 8 గంటలకు ఆయన భర్త ఈ శ్రవణ్ కుమార్ అని 37 years ఉంటాడు. ఆయన వచ్చి తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్ తన పైన పోసుకొని నిప్పట్టించుకున్నాడని లైటర్ తీసుకున్నాడు, కాల్చుకున్నాడని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాము. ఇప్పుడు లోన వాళ్ళకి ఇమీడియట్లీ ఆయనకు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. డీటెయిల్స్ ఏం తెలియదు, వాళ్ళ భార్యతో మాట్లాడగానే తెలుస్తుంది. కేసు పరిశోధనలో ఉన్నది అని చెప్తాము. हजरत सैयद शाह जलालुद्दीन हुसैनी अलमारूफ बहजरत सैयद शाह चंदा हुसैनी रहमतुल्लाह अलैह गोगी शरीफ जिला यादगीर कर्नाटक के 588वें सालाना 4 रोजा उर्स शरीफ में गुज़िश्ता शब हजरत अल्लामा मौलाना मोहम्मद मोहसिन पाशा अंसारी कादरी नक्शबंदी मुजद्दिदी जनरल सेक्रेटरी कुल हिंद सुन्नी उलमा मशाइख बोर्ड और अलहाज शेख अहमद नक्शबंदी मुतवल्ली जामा मस्जिद आयशा फारूक नगर शादनगर जिला रंगारेड्डी की रवानगी के मौके पर शहर कोडंगल में कुछ देर तौक़ुफ़ पर मुमताज़ मजहबी और सियासी कायद अलहाज मोहम्मद सुल्तान मोहिउद्दीन गौसन वजूदी साबिक डिप्टी सरपंच कोडंगल ने हजरत क़िबला को भारत सेवा रत्न अवार्ड मिलने पर शालपोशी व गुलपोशी करते हुए मुबारकबाद पेश की है। और अब आखिर में हेडलाइंस पर डालते हैं एक और नजर। नए राशन कार्ड के ख्वाहिशमंद फैमिली के लिए बड़ी खबर। मी सेवा पर नए राशन कार्ड के एप्लीकेशन देने के लिए फिर खोल दी गई साइट। मी सेवा पर जमा करा सकते हैं दरख्वास्त। गंडीपेट में हाइड्रा की कार्रवाई, कई दुकानें तोड़ दी गई। मुतासिरीन ने हरीश राव से की शिकायत। हरीश राव ने मौके पर पहुंचकर इनेदामी कार्रवाई रुकवाई, किया शदीद बरहमी का इजहार। केटीआर का सीएम रेवंत रेड्डी को चैलेंज, कहा हम बम्पर ऑफर दे रहे हैं, एमएलए पोस्ट से रिजाइन करके फिर लड़ो, देखेंगे कौन जीतता है। चाइनीज फोन की तरह है रेवंत रेड्डी की हुक्मरानी, दिखने में खूबसूरत लेकिन हकीकत में बेकार व नाक़िस। बीआरएस एमएलसी के कविता की तेलंगाना कांग्रेस हुकूमत पर शदीद तनकीद। चिलकूर बालाजी मंदिर के पुजारी पर हमले का मामला, वीरा राघव रेड्डी नामी मुलजिम गिरफ्तार। केटीआर ने की पुजारी से मुलाकात। इस वाक़े पर खामोशी अख्तियार करने वाली बीजेपी और कांग्रेस पर की कड़ी तनकीद। और पुराने शहर हैदराबाद के मशहूर दीवान देवड़ी बाजार में लगी मुहिब आग से करोड़ों रुपए का नुकसान। रमजान से ऐन कब्ल होने वाली आतिशज़दगी हादसे से मुतासिरा ताजरीन अफसरदा। बीबीएन न्यूज में अभी आपने देखी हैदराबाद व तेलंगाना की अहम खबरें। मज़ीद ताज़ा तरीन अपडेट्स और दिलचस्प प्रोग्राम्स के लिए देखते रहिए
BPN channel.